మేషలగ్న జాతకులకి మార్చి నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. 3 గ్రహాలు చక్కగా అనుకూలిస్తూ ఉన్నాయి. లగ్న బలం బాగుంది. ధైర్య సాహసాలు చక్కగా కనిపిస్తూ ఉంది. ముక్కుసూటిగా ఉంటారు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తారు. బలం అనేది పెరుగుతూ ఉంది. మీ శక్తి సామర్థ్యాలు కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రతి పనిలోనూ విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చక్కగా ఉంటాయి. మీ పనులను చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ధనానికి కాస్త ఇబ్బందిగా ఉండేదానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అంత అన్యోన్యత అనేది కనిపించడం లేదు. దగ్గర ప్రయాణాలు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలము. చదువు అనేది చక్కగా వస్తూ ఉంది. భూములు ఇటువంటివి కొనుక్కునేదానికి అనుకూలమైనటువంటి కాలంగా సూచిస్తూ ఉంది. ఇక మానసిక ప్రశాంతత అనేది సూచిస్తూ ఉంది. ప్రేమికులకు కానీ ప్రేమ వ్యవహారాలకు కానీ వీటన్నిటికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. రుణ రోగం ఈ స్థానం మాత్రం ఏమాత్రం బాగాలేదు. అందువల్ల కోర్టు కేసులు ఇటువంటి వాటిలో వ్యతిరేకతలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కోర్టు కేసులు, గొడవలు ఇట్లాంటివి ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. విజయావకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. తర్వాత దూర ప్రాంత ప్రయాణాలకి ఇంతకు ముందుతో పోలిస్తే అంత అనుకూలత అనేది లేదు. అయినా అనుకూలత కొనసాగుతుంది, కానీ గతంతో పోలిస్తే మాత్రం వ్యతిరేకంగానే ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గత 3-4 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అది ఈ కాలంతో మిగిసిపోయింది. మీకు అనుకూలత అనేది మెరుగుపడుతూ ఉంది. ఇక మంచి స్నేహితులు, బంధువులు ఉంటున్నారు. బంధువులతో కూడా మీకు రిలేషన్షిప్ అనేది బాగా చక్కగా ఉండబోతుంది. మంచి లాభాలను కూడా అందుకుంటూ ఉంటారు. ఒక 3-4 సంవత్సరాల నుంచి మీకు వ్యాపారాలు కానీ ఇవి లాభాలు కానీ ఇవి చక్కగా జరగడం లేదు. కానీ గత కొంతకాలంగా ఉన్నటువంటి అనిశ్చితికి తెరబడి మీకు అనుకూలత అనేది మొదలవుతూ ఉంది. ఖర్చుల్ని కాస్త తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయినా ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగానే సూచిస్తూ ఉంది. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ కాలంలో శుక్రునికి, బుధునికి రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అదృష్టవంతమైన కాలం, ఆనందించండి. ఇకపోతే వృషభ లగ్నము. వృషభ లగ్న జాతకులకి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసంగానే ఉండబోతుంది. మార్చి నెల 2024 అద్భుతంగా మీకు కలిసి వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి అందంగా తయారవ్వాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు. కొత్త బట్టలు కొనుక్కునేదానికి కానీ వీటన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు మంచిగా తయారవ్వాలి. మీలో ఉన్నటువంటి ల్యాగింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మిమ్మల్ని మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నట్లుగా మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. శుభ సమయం అనేది ఆసన్నమైంది. ధనపరమైనటువంటి సమస్యల నుంచి కూడా చక్కగా క్రమక్రమంగా బయటపడుతూ ఉంటారు. మీకు మంచి స్కిల్స్ అనేవి ఉన్నాయి. మంచి ప్లానింగ్ అనేది వేస్తారు. మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల వల్ల ధన సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. దగ్గర ప్రయాణాలు అంత అనుకూలంగా లేవు. సోదరీమణులతో కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలము. చదువుకునేటువంటి పిల్లలకి చాలా చక్కగా కలిసి వస్తుంది. వాహనాలు కొనుక్కునేదానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఇక మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది. ప్రేమికులకి అనుకూలమైనటువంటి కాలము. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంది. రుణ రోగ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కాస్తగా మెరుగుపడుతూ ఉంటుంది. కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారాలు మాత్రం అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. విజయ అవకాశాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయినా పర్వాలేదు, అవకాశాలు మాత్రం కాస్త తగ్గాయి గతంతో పోలిస్తే. ఇక దూర ప్రాంత ప్రయాణాలు,
ఉద్యోగము, నిరుద్యోగులు, ఉద్యోగ అవకాశాలు ఇటువంటి వాటికి చూస్తుంటే గత కొంతకాలం అంటే 2-3 సంవత్సరాల నుంచి కూడా కొంత మీకు అనుకూలత అనేది కనిపిస్తూ వచ్చింది. కానీ అనుకూలతకి ఇప్పుడు కాస్త బ్రేక్ పడింది. గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు కొనసాగుతుంది, కానీ కొత్తగా మీకేమీ రాదు. గతంలో ఉన్నటువంటి అనుకూలత కంటే కూడా కాస్త అనుకూలత అనేది తగ్గింది అని చెప్పక తప్పదు. ఇక రావాల్సినటువంటి లాభాలు బాగానే వస్తాయి. గతంతో పోలిస్తే లాభాలు మాత్రం పెరుగుతాయి. స్నేహితులు పెరుగుతారు. ఇక బంధువులు కానీ వీళ్ళందరితో కూడా అనుకూలత అనేది చక్కగానే ఉండబోతుంది. ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. అందువల్ల ఖర్చుల్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నాలు మీరు తప్పకుండా చేయాలి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం కుజునికి, చంద్రునికి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇకపోతే మిథున లగ్నము. మిథున లగ్న జాతకులకి చక్కనైనటువంటి అనుకూలమైనటువంటి కాలంగా ఈ మార్చి నెల 2024 సంవత్సరం ఉండబోతూ ఉంది. ఈ మాసం అంతా కూడా అనుకూలత అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. మీ జీవితం కొత్త పుంతలు తొక్కబోతూ ఉంది. గత కొంతకాలంగా జరిగినటువంటి కాలం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మీకు ప్రారంభమయ్యేటటువంటివి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మంచి క్యాలిక్యులేషన్ మైండ్తో ఉంటారు. మీ యొక్క ప్రణాళికలు చక్కగా పనిచేస్తాయి. కొత్త ఉత్సాహం అనేది ఉంటుంది. నైపుణ్యం చక్కగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి క్యాలిక్యులేటెడ్ మైండ్గా ఉంటారు. కుటుంబ వాతావరణం కాస్త చిందరవందరగా ఉంటుంది. ధనానికి కూడా కొంత ఇబ్బంది అనేది మీరు పడతారు. దగ్గర ప్రయాణాలు కాస్త వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు మాత్రం అద్భుతమైనటువంటి కాలము. మీరు వాహనాలు కొనుక్కోవాలనుకుంటే ఇది చాలా చక్కగా కలిసి వస్తుంది. మంచి వాహనాన్ని కూడా కొనుక్కోండి. ఇక మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. నూతన ఉత్సాహం అనేది మీలో మొదలవుతూ ఉంటుంది. మానసికంగా చక్కగా ఉంటుంది. మెడిటేషన్ ఇవన్నీ కూడా చక్కగా చేస్తారు. సంతానపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మొదలవబోతూ ఉన్నాయి. మీకు మంచే జరుగుతుంది. ఇక రుణ రోగ సమస్యలు మాత్రం కాస్త అధికంగా కనిపిస్తూ ఉంది. కోర్టు వ్యవహారాల్లో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ కాస్త మెలకువతో ఉండండి. కొత్త సమస్యలని కొని తెచ్చుకోవద్దు. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా జరిగిపోతుంది. కానీ గతంతో పోలిస్తే మాత్రం మెరుగైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. కానీ పూర్తి అనుకూలత అయితే రాకపోయినప్పటికీ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఇక పేరు ప్రఖ్యాతులు, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి, విజయ అవకాశాలకు సంబంధించి మాత్రం కాస్త అనుకూలత తగ్గింది. గత 3-4 సంవత్సరాల నుంచి మీకు అనుకూలత అనేది వస్తూ ఉంది. కానీ ఇప్పుడు అవకాశాలు కాస్త మందగిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా అంటే వ్యతిరేకత లేదు, అట్లా అని అనుకూలత లేదు. గతంతో ఉన్నటువంటి అనుకూలత అనేది కాస్త తగ్గింది అని చెప్పక తప్పదు. మీ పేరు ప్రఖ్యాతులు మీకు ఆల్రెడీ వచ్చాయి. ఇక కొత్తగా వచ్చేదంటూ ఏమీ లేదు. ఇంకా రావాలి అనుకుంటే మాత్రం ఈ కాలంలో అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలము. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగుపడుతూ ఉన్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే అనుకూలత అనేది వృద్ధి చెందుతూ ఉంది. లాభాలు మాత్రం కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా మీకు ఏమాత్రం ఉపయోగపడరు. ఖర్చులను మాత్రం చాలా తక్కువగా పెడతారు. మీ యొక్క తెలివితేటలతో, నైపుణ్యంతో ఖర్చుల్ని తగ్గిస్తారు. విదేశీయానానికి అనుకూలత అనేది పెరిగింది. విదేశాల్లో ఆల్రెడీ నివసిస్తున్న వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతుంది. మంచి కాలం, ఆనందించండి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అని అనుకుంటే రవికి, చంద్రునికి, కుజునికి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే కర్కాటక లగ్నము. కర్కాటక లగ్న జాతకులకి అనుకూలమైనటువంటి కాలంగా మార్చి నెల 2024 ఫలితాలు అనేవి సూచిస్తూ ఉంది. లగ్న బలం చక్కగా ఉంది. మీరు అనుకున్న విధంగా ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఏ విధంగా ఆశిస్తారో ఆశించిన విధంగానే ఫలితాలు అనేవి సూచిస్తూ ఉంది. సకల శుభాలు మీకు జరుగుతూ ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అంత సమయం అనేది చక్కగా ఉంది. మీలో శక్తి సామర్థ్యాలు వెలికి తీస్తారు. మీరు అనుకున్న దాన్ని సాధించి తీరుతారు. ధనపరంగా మాత్రం మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు. కుటుంబంలో అంతంత మాత్రంగానే కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య అనేది ఉంటుంది.
ఇక దగ్గర ప్రయాణాలు కాస్త ఇబ్బంది పెడతాయి. చర్చలకి అంత అనుకూలమైనటువంటి కాలం అనేది కాకపోవచ్చు. ఇక విద్యార్థులకి సమయం అనేది కఠినంగా ఉండబోతూ ఉంది. మీరు ఆశించినటువంటి మంచి ర్యాంకులు అనేవి రాకపోవచ్చు. ఖాళీ స్థలాలు కొనుక్కునేదానికి మాత్రం అనుకూలత అనేది ఉంది. వాహన యోగం మాత్రం కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. వాహన ప్రమాదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. వాహనాలను తక్కువగా వాడండి. మానసిక ప్రశాంతత అనేది చక్కగా ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. చక్కనైనటువంటి సంతానం అనేది కలుగుతుంది. మానసిక ప్రశాంతత, మెడిటేషన్ ఇవన్నీ కూడా చక్కగా కుదురుతాయి. రుణము, రోగము ఈ విషయాల్లో మాత్రం గతంతో పోలిస్తే అనుకూలత అనేది తగ్గింది. కానీ ఇంకా అనుకూల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. అయితే గతంతో పోల్చుకున్నప్పుడు ఇవి రుణము, రోగము, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, గొడవలు కొట్టాట్లు ఇటువంటి వాటిల్లో కానీ కాస్త అనుకూలత అనేది తగ్గింది అని చెప్పక తప్పదు. ఇక ప్రధానంగా ఈ కర్కాటక లగ్నం జాతకులకు ఒక 3-4 సంవత్సరాల నుంచి వివాహ సమస్యలు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎటు తేలనటువంటి సమస్యలు, భార్యాభర్తలు విడిగా జీవించడము ఇటువంటివి ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఒక మంచి అనేది జరగబోతూ ఉంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవటము లేదా సమస్యలు పరిష్కరించడము ఏదో ఒక మంచి అనేది జరిగేదానికి మార్చి నెల ప్రారంభం అనేది అవుతూ ఉంది. అందువల్ల వివాహ సమస్యల నుంచి బయటపడేదానికి చక్కగా ప్రణాళికలు అనేవి వేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకి గతంతో పోలిస్తే అనుకూలతలు అనేవి వస్తూ ఉన్నాయి. ఒక 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళకి కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇవన్నీ కూడా తొలగిపోయి వ్యాపారస్తులకి మంచి కాలం అనేది రాబోతూ ఉంది. పేరు ప్రఖ్యాతులు కూడా వృద్ధి చెందుతాయి. మీ మీద పడినటువంటి నిందలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా సమస్య పోయేదానికి, ఇక ఎవరైతే రాజకీయ నాయకులు రాజకీయాల్లో ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త అనుకూలత అనేది పెరిగింది. గత 3-4 సంవత్సరాలతో పోలిసి ఇవన్నీ కూడా మీకు కాస్త మెరుగుపడుతూ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ పాయింటే. ఇంకా నెలకి వారానికి మీకు ఇంకా మంచి టైం అనేది రాబోతూ ఉంది. తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు కాస్త మందగిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత వ్యవహారాలు కాస్త మందగిస్తూ ఉన్నాయి. దైవ భక్తి కూడా కాస్త తగ్గుతూ ఉంది గతంతో పోలిస్తే. ఇక ఉద్యోగం ఇదంతా కూడా చక్కగా ఉంది. ఉద్యోగ పరంపర అనేది ఉంది. ఉద్యోగాలు మారేదానికి, కొత్త ఆఫర్ లెటర్లు తీసుకునేదానికి కానీ వీటన్నిటికి కూడా అనుకూలతలు అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి అనుకూలత అనేది ఉంది. ఈ మధ్య కొంతమంది కూడా ఉద్యోగాలు మారినట్లు కూడా ఇక్కడ గోచార ఫలితాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే గత 1 సంవత్సరం నుంచి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన యొక్క ప్రభావాన్ని కోల్పోవటం లేదు. అందువల్ల ఇదే పరంపర ఈ మార్చి నెలలో కూడా మీకు కొనసాగుతూ ఉంది. ఇక లాభాలు మందగిస్తూ ఉన్నాయి. స్నేహితులతో మాట్లాడటం తగ్గిస్తారు. స్నేహితులతో కానీ బంధువులతో కానీ మీ కమ్యూనికేషన్ అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది ఈ మార్చి నెలలో. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, ఏమాత్రం మీకు ఉపయోగపడకపోవచ్చు. ఇక ఖర్చులను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని ఖర్చులు అనేవి తప్పనిసరిగా పెట్టాల్సి రావచ్చు. ఖర్చులను పెట్టే తీరుతారు. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తని వహించండి. విదేశీయానానికి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసము బుధునికి, శుక్రునికి ఈ 2 గ్రహాలకు రెమెడీస్ చేసుకోండి. కుదిరితే రవికి కూడా చేసుకోండి. ఈ 3 గ్రహాలకు రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే సింహలగ్నము. సింహలగ్న జాతకులకి మార్చి నెల 2024 అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. లగ్న బలం అనేది చక్కగా ఉంది. సూర్యుడు ప్రకాశించినట్లుగా మీరు ప్రకాశిస్తారు. మీకు ఒక తెలియనటువంటి తేజస్సు అనేది వస్తుంది. 10 మందిలో ఒక గుర్తింపు కానీ ఏదో ఒక విధంగా మీకు కాస్త ఒక గుర్తింపు అనేది తప్పకుండా వస్తుంది. మీలో శక్తి సామర్థ్యాలు చక్కగా వెలికి తీస్తారు. మీరు అనుకున్నటువంటి పనుల్ని చేసే తీరుతారు. మీ యొక్క పనుల్లో విజయావకాశాలు అనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కుటుంబ వాతావరణం మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. ధనపరమైనటువంటి సమస్యలు కూడా సూచిస్తూ ఉంది. దగ్గర ప్రయాణాలు, సోదరులతో అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. విద్యార్థులకు మాత్రం అద్భుతమైనటువంటి కాలము. చదువు అనేది చక్కగా వస్తుంది. మీరు కనుక ఖాళీ స్థలం కనుక కొనుక్కోవాలనుకుంటే చక్కనైనటువంటి కాలము కొనుక్కోవచ్చు.
మానసిక ప్రశాంతత గతంతో పోలిస్తే కాస్త తగ్గుతూ ఉంది. సంతాన అవకాశాలు కూడా కాస్త మందగిస్తూ ఉన్నాయి. సంతానపరంగా కాస్త వ్యతిరేకతే ఉంది. అంటే వ్యతిరేకతను కూడా చెప్పేదానికి కాదు, కానీ ఇంతకు ముందుతో పోలిస్తే అప్పుడు ఉన్నటువంటి బలము అనుకూలత అనేది ఇప్పుడు లేదు, కాస్త తగ్గింది. ఇక రణము, రుణము, రోగము అంటే కోర్టు కేసులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, గొడవలు, కొట్లాట్లు ఇటువంటివి కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, వీటిలన్నిటిలో గత 3-4 సంవత్సరాల నుంచి మీకు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. ఎటు పోవాలో తోచనటువంటి పరిస్థితి. వీటిలన్నిటికీ ఈ మార్చి నెల నుంచి కాస్త అనుకూలత అనేది పెరుగుతూ ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి మీకు ఉన్నటువంటి వ్యతిరేకతలు నెమ్మదిగా మీకు తొలగిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడ రణ, రుణ, రోగ సమస్యలు, వివాహ, వ్యాపార సమస్యలు ఇటువంటివన్నీ కూడా మీకు కాస్త అనుకూలత అనేది పెరిగింది. మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా ఉన్నాయి. విజయ అవకాశాలు మాత్రం కాస్త తక్కువగా కనపడినప్పటికీ ఇంకా విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉన్నాయి. సౌభాగ్య స్థానం బాగుంది. బ్యాంకు బ్యాలెన్సులు, దైవభక్తి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా మీకు చక్కగా ఉంది. ఉద్యోగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, అవాంతరాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం అయితే అంత ప్రశాంతంగా లేదు. నిరుద్యోగులకు కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంది. మీరు ఊహించినటువంటి లాభాలు రావు. కొన్ని ఇక్కట్లు, ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులు, బంధువులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆశించినటువంటి సహాయం రాకపోవచ్చు. ఖర్చులు ఎక్కువగా పెట్టే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చుల్ని వీలైనంతగా కంట్రోల్ చేయండి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే చంద్రునికి, బుధునికి, శుక్రునికి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే కన్యా లగ్నము. కన్యా లగ్న జాతకులకి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అనేది రాబోతూ ఉంది. ఈ మార్చి నెల నుంచి మీ జీవితంలో కొత్త మార్పులు వస్తూ ఉన్నాయి. జీవితం కొత్తగా అనిపిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా ఒక 3-4 సంవత్సరాలుగా జరిగిన దానికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ స్టార్టింగ్ నుంచి జరగబోయేదానికి కాస్త వ్యత్యాసం అనేది తప్పక చూడవచ్చు. ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఈ నెలనే కాదు. మన ఫలాలని ఫాలో అవుతూ ఉండండి. మీలో ఉన్నటువంటి కొత్త శక్తులు, కొత్త యుక్తులు, అన్ని శక్తి యుక్తులన్నీ కూడా చక్కగా బయటికి తీస్తారు. దాన్ని చక్కగా వాడుకుంటారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా బాగా పనికి వస్తాయి. అంటే నేను చెప్పాలనుకున్న ఇంటెన్షన్ మీకు అర్థమైంది. కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా థింక్ చేస్తారు. అన్నిటినీ కూడా ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి సమయం అనేది ఆసన్నమైంది. కుటుంబ వాతావరణం బాగుంది. ధనపరంగా కూడా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సోదరీమణులతో మాత్రము అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించడం లేదు. దగ్గర ప్రయాణాలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఇక ఆస్తులు, అంతస్తులు, విద్యార్థులు చదువు ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రము అంత అనుకూలత లేకపోయినప్పటికీ గతంతో పోలిస్తే కాస్త అనుకూలతలు అనేవి పెరిగాయి. గృహ కొనుగోలుకు సంబంధించి అనుకూలతలు కూడా కాస్త మెరుగుపడుతూ ఉన్నాయి. ఎవరైతే గత కొంతకాలంగా గృహాన్ని కొనుక్కోవాలి అని ట్రై చేసి విఫలమై ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలత అనేది వస్తూ ఉంది. ఇక మానసిక ప్రశాంతత, సంతానపరమైనటువంటి సమస్యలు, రణము, రుణము, రోగము అంటే ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, తర్వాత వివాహం కాదు సంతానం, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా ఒక 3-4 సంవత్సరాల నుంచి మీకు అనుకూల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ కాస్త మందకించింది. ఇక మీ జన్మజాతకంలో కూడా ఇటువంటి పోర్ట్ఫోలియో లేకపోతే మీకు కొంత అనుకూలత అనేది తగ్గింది. కానీ మీ జన్మజాతకం కనుక కొంత బాగుంటే పర్వాలేదు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే సంతాన సమస్యలు, రణ, రుణ, రోగము ఇటువంటి వాటికి గత 3-4 సంవత్సరాలుగా మీకు అనుకూలంగా ఉంది. కానీ ఇక్కడ కాస్త అనుకూలత తగ్గుతూ ఉంది ఇటువంటి విషయాల్లో. తర్వాత వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం అనేది మొదలవుతూ ఉంది. చక్కనైనటువంటి కాలము. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు తొలగి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా
తొలగిపోయేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయి, మీ మీద నిందలు పడేదానికి అవకాశాలు ఉన్నాయి. కొంత అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఎలక్షన్లో ఇటువంటి వాటిల్లో పోటీ చేసేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి అనేది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక సౌభాగ్యస్థానం బాగుంది అన్ని విధాలుగా, అంటే ధనమే కాదు ఇంకోటి కాదు సౌభాగ్యము అంటే ఇవన్నీ కూడా 5 భాగ్యాలు కలిసి మీకు చక్కనైనటువంటి కాలంగా ఇది ఉండబోతుంది. దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో మీకు తిరుగులేదు, ఉద్యోగంలో అనుకూలతలు వస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు పూర్తిగా రావు. స్నేహితులు బంధువులు వాళ్ళని ఎంతవరకు మీరు నమ్మగలరో అంతవరకే నమ్మండి, ఆ పై అనేది వద్దు. ఖర్చులు తక్కువగా పెట్టండి, ఖర్చులు అనేవి అమితంగా సూచిస్తుంది. ఖర్చులు తగ్గించుకోండి, కొత్త వారిని నమ్మకండి, కొంత జాగ్రత్తగా ఉండండి. మిగతావన్నీ కూడా సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే సూర్యుడికి, చంద్రునికి, కుజునికి ఈ 3 గ్రహాలకు రెమెడీస్ చేసుకోండి, సరిపోతుంది. ఇకపోతే తులాలగ్నము. తులాలగ్న జాతకులకి మార్చి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలం. ఇప్పటి వరకు జరిగేది ఒక ఎత్తు అయితే ఈ నెల నుంచి జరిగేది ఇంకో ఎత్తుగా ఉంటుంది. అంటే మీ జీవితంలో కొన్ని మార్పులకి ఈ నెల అనేది ప్రారంభం అనేది అవుతూ ఉంది. కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. కొత్తగా మీరు మీ యొక్క శరీరాకృతి మీద, శరీరం మీద అందంగా కనపడాలని కానీ ఈ విధంగా కొంత ప్రయత్నాలు చేస్తారు. మీలో ఉన్నటువంటి శక్తియుక్తులు ఇవన్నీ కూడా చక్కగా బయటికి తీస్తారు. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవుతారు. అనుకూలమైనటువంటి కాలం. ధనపరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఉండేదానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం కొంత ఇబ్బందిగా ఉంటూ ఉంది. దగ్గర ప్రయాణాల్లో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. విద్యార్థులకి అంతంత మాత్రంగానే ఉండబోతూ ఉంది. సంతానపరంగా కానీ విద్యార్థులకు కానీ ఇవన్నీ గత కొంతకాలంగా అనుకూలత అనేది ఉంది. 3-4 సంవత్సరాల నుంచి ఈ 3-4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుకూలత అనేది కాస్త తగ్గుతూ ఉంది. ఈ నెల నుంచి రుణ రోగస్థానం మాత్రం అనుకూలంగా ఉంది. ఇది 3-4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యతిరేకతలకి కాస్త అనుకూలత అనేది తోడవుతూ ఉంది. వ్యాపారస్తులకు మాత్రం కొన్ని ఇక్కట్లు అనేవి ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి సూచిస్తూ ఉంది. మీకు పేరు ప్రఖ్యాతులు మంచిగా వస్తూ ఉన్నాయి. మీకు ఒక గుడ్ విల్, గుర్తింపు ఇవన్నీ కూడా వస్తాయి. రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి కాలము. ఇక పూజలు, పునస్కారాలు, ధర్మ కార్యక్రమాల్లో మీరు పాలుపంచుకుంటారు. పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు చక్కగా ఉండబోతూ ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం కాస్త ఇక్కట్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్నంత సజావుగా ఉద్యోగం అనేది జరగకపోవచ్చు. నిరుద్యోగస్తులకు కూడా అంతంత మాత్రంగానే ఈ కాలం అనేది ఉండబోతూ ఉంది. స్నేహితులు, బంధువులు ఎంతవరకు అంటే అంతవరకే ఉంటారు. లాభాలు కాస్త తగ్గుతూ ఉన్నాయి. మీరు ఊహించినంత లాభాలు రాకపోవచ్చు. ఖర్చులు మాత్రం చాలా తక్కువగా పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రణాళికలు వేస్తారు. ప్రణాళిక తగ్గట్లుగా ఖర్చులు పెట్టడము, విదేశీయానానికి వీటిలన్నిటికి కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఒక 2-3 భావాల తప్పు నుంచి ఎక్కువ శాతం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క అనుకూలతను మరింత పెంచుకునే దానికోసంగా మీరు రవికి, చంద్రునికి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇకపోతే వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్న జాతకులకి మార్చి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటికి తీస్తారు. విజయం వైపుగా దూసుకు వెళ్తారు. మీరు చేయాలనుకున్న పనులన్నింటినీ కూడా నిశ్చింతగా చేయండి. మంచి ధైర్య సాహసాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నీతిగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. కుటుంబ వాతావరణం గతంతో పోలిస్తే కాస్త అనుకూలత అనేది తగ్గింది. ధనపరంగా కూడా గతంతో పోలిస్తే అనుకూలత అనేది తగ్గినప్పటికీ ఇంకా అనుకూలత అనేది కొనసాగుతూ ఉంది. ఇక మీరేమన్నా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే, అంటే కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, దగ్గర ప్రయాణాలు చేయాలనుకున్నా, ఇంకా విద్యార్థులకి వీళ్ళందరికీ కాస్త
ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా లాంగ్ టర్మ్ నుంచి కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఈ నెల అనేది ప్రారంభము ఈ ఈ 3-4 సంవత్సరాల నుంచి ఉన్న వ్యతిరేకతకి మీరు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడి నుంచి కొంత అనుకూలత అనేది వస్తూ ఉంది. విద్యార్థులకు అనుకూలత అనేది ప్రారంభమవుతూ ఉంది. మానసిక ప్రశాంతత, సంతానపరము ఇవన్నీ కూడా ఇంతకుముందే మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా అనుకూలత ఉంది, కానీ గతంతో పోలిస్తే అనుకూలత అనేది తగ్గింది. రుణము, రోగము ఇటువంటి విషయాలకన్నిటికీ ఇంకా అనుకూల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. కోర్టు వ్యవహారాలు, గొడవలు, కొట్లాట్లు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. అనుకూలమైనటువంటి కాలంగానే ఉంది. మీ శత్రువునైతే మీరు గెలవనీయరు. మీదే పై చెయ్యి అనేది అవుతుంది. వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మనస్పర్ధల్ని పెంచుకోకుండా జాగ్రత్త తీసుకోండి అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతూ ఉన్నాయి. మీ మీద నిందలు పడేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల భార్యాభర్తల మధ్య కాస్త జాగ్రత్తలు అనేది అవసరము. ఇక దైవభక్తి అనేది పెరుగుతూ ఉంది. పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది కూడా చక్కగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలము. కొత్త ఉద్యోగాలు వచ్చేదానికి కానీ నిరుద్యోగస్తులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. లాభాలు మాత్రం మందగిస్తాయి. స్నేహితుల్ని, బంధువుల్ని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. లాభాలు మాత్రం తగ్గుతాయి. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. లాభాలు తగ్గటము, ఖర్చులు పెరగటము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అంశమే. ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక ప్లానింగ్గా వెళ్తూ ఉండండి. ఇక మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే బుధునికి, శుక్రునికి రెమెడీస్ చేసుకోండి, సరిపోతుంది. ఇకపోతే ధనస్సు లగ్నము. ధనస్సు లగ్న జాతకులకి మార్చి నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది. లగ్న బలం కాస్త తగ్గింది. గతంతో పోలిస్తే కాస్త లగ్న బలం తగ్గింది, కానీ లగ్న బలం అనేది కొనసాగుతూ ఉంది. గత సంవత్సరము, 1.5 సంవత్సరం నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీరు పట్టింది బంగారం అవుతూ ఉంది. మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. మీరు చేయాలనుకున్న పనిని చేయగలిగారు. ఇప్పుడు అలానే ఉంటుంది. అయితే అనుకూలత కాస్త తగ్గింది అంతవరకే. తర్వాత ధనపరంగా, కుటుంబ పరంగా ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఇబ్బందులకి కాస్త కళ్ళెంబడుతూ మీకు మనశ్శాంతిని ప్రసాదించబోతుంది ఈ మార్చి నెల. ఈ మార్చి నెల ప్రారంభం, అంతేగాని అంతం అనేది కాదు. అందువల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు, దగ్గర ప్రయాణాలు, సోదర సోదరీమణులు ఇటువంటి సమస్యలు ఏ అయితే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడేదానికి మార్చి నెల ప్రారంభం అనేది కాబోతూ ఉంది. ఇక విద్యార్థులకి అనుకూలత మాత్రం కాస్త తగ్గుతూ ఉంది. శ్రద్ధ అనేది పెంచాలి. మానసిక సంతోషము, ఆనందము, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంది. సంతానపరంగా అనుకూలతలు, సంతాన సమస్యల నుంచి బయటపడటము ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంది. రుణ, రోగ సమస్యలు కొత్తగా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించండి. వ్యాపార వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రుణ, రోగ, భార్యాభర్తలు, వ్యాపారము, ఇక పేరు ప్రఖ్యాతులు, నిందలు ఈ విషయాల్లో కాస్త అలర్ట్గా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలి అనే సూచన అనేది చేయబడుతూ ఉంది. గ్రహాల స్థితిగతులు ఈ భావాల మీద కాస్త వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేస్తారు. ఇవన్నీ కూడా పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వాద బలం ఇవన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగస్తులకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ఇక లాభాలు కాస్త తగ్గుతూ ఉన్నాయి. అంటే మీరు ఊహించినంత లాభాలు రావు. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఖర్చుల విషయంలో మాత్రం మీకు అనుకూలత ఉంది. అంటే ఖర్చులను తగ్గిస్తారు. ప్లానింగ్ అనేది సక్రమంగా చేస్తారు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనేసి. అంతేకాకుండా విదేశీయానానికి మాత్రం అనుకూలంగా ఉంది.
అంటే కొన్ని భావాలు బాగున్నాయి, కొన్ని భావాలు బాలేవు కనుక మనం మిశ్రమైనటువంటి ఫలితాలు అనేవి ముందుగా చెప్పాం. మీకు ఈ వ్యతిరేకతల నుంచి బయటపడి మరింత అనుకూలత సాధించాలి అంటే మీరు తప్పనిసరిగా బుధునికి, శుక్రునికి, చంద్రునికి ఈ 3 గ్రహాలకు రెమెడీస్ చేసుకోండి, సరిపోతుంది. ఇకపోతే మకర లగ్నము. మకర లగ్న జాతకులకి మార్చి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. కొత్తగా కొన్ని చేంజెస్ అనేవి మీ జీవితంలో కనపడబోతూ ఉంది. గత 3-4 సంవత్సరాలుగా ఉన్నటువంటి కొన్ని అనుకూల ఫలితాలు ఏమంటే వ్యతిరేకంగా వస్తున్నాయి, కొన్ని 3-4 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలేమో కాస్త అనుకూలంగా మొదలవుతూ ఉంది. ఈ మార్చి నెల దీనికి ప్రారంభం. ప్రధానంగా మీ లగ్న బలం కానీ లగ్న ధనస్థానాలు, ఈ 2 స్థానాలు మాత్రం గత 3-4 సంవత్సరాల నుంచి అనుకూలత అనేది కొనసాగుతూ ఉంది. కానీ ఈ మార్చి నెల నుంచి కాస్త అనుకూలత తగ్గుతూ ఉంది. అంటే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త తక్కువగా కనిపించడము, ధనపరంగా కాస్త ఇబ్బందులు, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు, అంటే ఇవి పూర్తి వ్యతిరేకత అని చెప్పట్లేదు నేను. గత 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుకూలత అనేది కాస్త మందగించింది అనేది చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందువల్ల అనుకూలత తగ్గింది కాబట్టి ఇంతకుముందు మీరు కొంత కేర్లెస్గా ఉన్నా కూడా మీకు టైం బాగుంది కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కొంత అలర్ట్గా ఉండాలి. ఏ విషయాల్లో, ధనపరమైనటువంటి విషయాల్లో కానీ, కుటుంబాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోవటం కానీ, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీరు చేసేటటువంటి పనులు ఇంతకుముందు అలా చేస్తే అలా ముందుకెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాస్త మీరు మీ ఫోర్స్ని పెంచాలి అనేది ఒక సూచన. ఇక దగ్గర ప్రయాణాలు మాత్రం చక్కగా ఉంటూ ఉన్నాయి. స్నేహితులతో కానీ బంధువులతో కానీ అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గృహ కొనుగోళ్ళు, ఖాళీ స్థలాల కొనుగోళ్ళకి వ్యతిరేకత అనేది ఉంది. గృహ కొనుగోళ్ళ కంటే ఖాళీ స్థలాలకు మరింత వ్యతిరేకత అనేది ఉంది. అందువల్ల గృహానికి పర్వాలేదు. కానీ వాహన యోగం మాత్రం బాగా కనిపిస్తూ ఉంది. వాహనాన్ని కొనుక్కోవాలంటే అనుకూలతలు, సెకండ్ ప్రయారిటీగా గృహ కొనుగోళ్ళు అనుకూలత అనేది ఉంది. మానసిక ప్రశాంతత అనేది వస్తూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. మార్చి నెలతో ప్రారంభం. సంతానపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి. సంతానపరంగా కూడా అనుకూలతలు, ప్రేమికులకు కూడా అనుకూలతలు అనేవి వస్తూ ఉన్నాయి. ఇక రుణ రోగ ఈ విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి వస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో కానీ మీకు అనుకూలతలే ఉన్నాయి. శత్రు జయము, శత్రు నాశనము ఇవన్నీ కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల జాగ్రత్త వహించండి. పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయి. మీరు ఊహించినంత పేరు రావు. ఇక ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి వాళ్ళకి, రాజకీయ నాయకులు కాస్త అలర్ట్గా ఉండాలి. అంత అనుకూలత అనేది లేదు. ఇక దైవభక్తి పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూల పరంపర అనేది వీటిలో కొనసాగుతూ ఉంది. దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఉద్యోగ స్థానం అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో ఎదురు లేదు. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ, ఇంక్రిమెంట్లు రావడం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు మాత్రం తగ్గుతూ ఉన్నాయి. ఖర్చులు కూడా కాస్త తగ్గుతూ ఉన్నాయి, కానీ పూర్తిగా అయితే తగ్గటం లేదు. అందువల్ల ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. లాభాలు మీరు ఊహించిన స్థాయిలో ఉంటాయని అనుకోకండి. ఇక మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే రవికి, చంద్రునికి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. 3 గ్రహాలకు చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే కుంభలగ్నము. కుంభలగ్న జాతకులకి మార్చి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి మీ లైఫ్ అనేది ఒక రకంగా ఉంది. ఈ నెల నుంచి ఇంకొక కొత్త విధంగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది. మార్చి నెల దానికి ప్రారంభం అనేది అవుతూ ఉంది. గత కొంతకాలంగా మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటూ వచ్చింది. శని చాలా బలంగా ఉంటూ వచ్చాడు. అయితే ఈ 3-4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుకూలత కాస్త మందగిస్తూ తగ్గుతూ వస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. అందువల్ల కొన్ని విషయాల్లో మీరు అలర్ట్గా ఉండాలి. ఖర్చులని కాస్త తగ్గించాలి. మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి. ప్రతిదానికి మీకు మీరు సెల్ఫ్ సజెషన్స్ తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే అనుకూలత తగ్గిందే కానీ అనుకూలత లేకుండా అయితే లేదు అనే విషయాన్ని గ్రహించండి. కుటుంబ వాతావరణం, ధనపరమైనటువంటి విషయాలు, వీటిల్లో గత సంవత్సరము 1.5 సంవత్సరం నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత
కాస్త తగ్గింది. ఈ విషయాల్లో మాత్రం అనుకూలత అనేది పెరిగింది మీకు. అంటే అదే నేను చెప్పాను కదా, కొంత చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యతిరేకత అనేది తగ్గి అటువంటి విషయాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇంతకుముందు అనుకూలంగా ఉన్న వాటిల్లో కాస్త అనుకూలత అనేది తగ్గుతూ ఉంది. అందువల్ల ధనపరమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. సోదరీమణులతో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. దగ్గర ప్రయాణాల్లో మీకు ఇబ్బందులు అనేవి ఉన్నాయి. క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇంకా సూచిస్తూనే ఉన్నాయి. ఇక ఆస్తిపాస్తులు కొనటాలు, అమ్మటాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంది. చక్కనైనటువంటి వాహన యోగం అనేది కనిపిస్తూ ఉంది. మంచి వాహనాన్ని, బైకో లేకపోతే కారో ఏదో ఒకటి మీ తాహతకు తగ్గట్టుగా మీరు కొనేదానికి అవకాశాలు ఈ మార్చి నెల నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇది ప్రారంభమే కానీ అంతము కాదు. ఇక వాహన యోగం చక్కగా ఉంది. గృహయోగం ఎవరైతే గత కొంతకాలంగా గృహాన్ని కొనుక్కోవాలి అని ఆలోచించి భంగపడ్డారో వాళ్ళకు కూడా మరి ఒక ఛాన్స్ అనేది వస్తూ ఉంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలత అనేది మెరుగుపడుతూ ఉంది. అనుకూలత అనేది వస్తుంది. సంతాన సమస్యలు తీరుతాయి. ప్రేమికులకు కూడా అనుకూలతలు అనేది వస్తూ ఉంది. మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతుంది. రుణము, రోగము ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు ఇటువంటి వాటిల్లో సెన్సిటివ్ మ్యాటర్స్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు అంతంత మాత్రమే. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. విజయ అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా ఉంటుంది. కొత్తగా మీకు అనుభూతులు మంచిగా జరగబోతూ ఉంది. ఇక దైవభక్తి పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూలమైనటువంటి కాలము. పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు చక్కగా ఉంది. ఇవన్నీ కూడా దూర ప్రాంత ప్రయాణాలు, సౌభాగ్య స్థానం ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటుంది. నిరుద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. లాభాలు మెరుగుపడుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా ఉన్నటువంటి అనిశ్చితి తొలగిపోయి లాభాల పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంది. ఖర్చుల్ని కాస్త తక్కువగా పెట్టండి. ఓవరాల్గా ఒక చేంజ్ అనేది చూస్తారు. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే రవిచంద్ర కుజగురులకి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇకపోతే మీనలగ్నము. మీనలగ్న జాతకులకి మార్చి నెల 2024వ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. గత సంవత్సరము 1.5 సంవత్సరం నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ నెల నుంచి లగ్న బలం అనేది కాస్త తగ్గిందే కానీ బలం అనేది లేకుండా అయితే లేదు. అందువల్ల ఇంతకుముందు కష్టపడిన దానికంటే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టాలి. కుటుంబ వాతావరణం మాత్రం అద్భుతంగా ఉంది. ధనపరంగా కూడా అనుకూలంగా ఉంది. ధనపరంగా అనుకూలంగా ఉండటము, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఇవన్నీ కూడా ఉండటముతో మీకు కొంత రిలీఫ్ అనేది ఉంటూ ఉంది. దగ్గర ప్రయాణాలు, సోదరీమణులతో కాస్త ఇబ్బందులు అనేవి సూచిస్తూ ఉంది. మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా సంతకాలు పెట్టేటప్పుడు, అగ్రిమెంట్లు ఇటువంటి వాటిల్లో కాస్త మెలకువగా ఉండండి. క్రీడాకారులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక మీరు ఖాళీ స్థలం కొనుక్కోవాలనుకుంటే మాత్రం కాస్త అనుకూలత ఉంది. కానీ వాహనం కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఏమాత్రం కూడా అనుకూలత అనేది లేదు. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది సూచిస్తూ ఉంది. సంతానపరంగా అనుకూలంగా ఉంది. సంతానపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంది. ప్రేమికులకి అనుకూలంగా ఉంది. రుణము, రోగము ఈ విషయాల్లో మాత్రం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. గొడవలు, కొట్టాట్లు, కోర్టు కేసులు ఇటువంటి వాటిల్లో కాస్త వ్యతిరేకత అనేది ఉంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ మార్చి నెల అనే కాదు, మార్చి నెలతో కొంత ప్రారంభం అనేది అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. పేరు ప్రఖ్యాతులు దెబ్బతినేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మచ్చలు, నిందలు పడకుండా కొంత జాగ్రత్త వహించండి. కొంచెం అలర్ట్గా ఉండండి ఈ విషయాల్లో. తర్వాత దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత
పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది ఉంది. పుణ్య కార్యక్రమంలో పాల్గొంటారు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేస్తారు. చక్కనైనటువంటి కాలము. ఉద్యోగంలో ఇంతకుముందు ఉన్నంత అనుకూలత లేకపోయినప్పటికీ అనుకూలత అనేది ఉంది. అయినా కాస్త వెనకబడతారు. అనుకూలత అనేది ఇంతకుముందుతో పోలిస్తే తగ్గుతుందనే విషయాన్ని గ్రహించండి. ప్రధానంగా ఒక 3-4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ విషయం ఏంటంటే ఖర్చులు, లాభాలు ఎంత వస్తుంది, వ్యయం ఎంత అవుతుంది, ఈ విషయాల్లో కాస్త ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా వచ్చిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉన్నాయి, ఏం మిగలట్లేదు, సంపాదించిందంతా ఎటుపోతుంది అన్న మీమాంసలో ఉన్నారు. దీనికి ఈ 3-4 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్య ఈ నెల నుంచి తగ్గుముఖం బట్టి క్రమక్రమంగా ఒక్కొక్క నెల జరిగేటప్పటికి మీకు అనుకూలత అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఖర్చులు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే బుధునికి, శుక్రునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.